అంటే గతంలో ఈ బీజేపీలో ఇబ్బంది పెడుతున్నారు సినిమా వాళ్ళని చెప్పి గతంలో విజయశాంతి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అవును, ఆవిడ కూడా వాళ్ళకు మాకేమో జేజేలు పలుకుతారు సార్. అవును, పార్టీ ఆఫీస్కి పోయేసరికి ఎంతమంది ఉంటే అంతమంది సెల్ఫీలు దిగుతారు, ఫోటోలు. వాళ్ళ ముఖాలు చూడరు కదా సార్. ఆ, వాడి ముఖం ఎవరు చూస్తారు? ఉమ్, ఎవడో ఎల్లయో పొలయో అవును, ఆ ఈర్ష్య ఎక్కువ వాళ్ళకి. బా, మాకు ఎవరు సప్పట్లో కొట్టకూడదు. ఉమ్, కొట్టకూడదు అంటే దేవుడిచ్చిన అంశం మాకు. అంతే కదా. నీ మొహం ఎవడు చూడ్డు. సో అక్కడ బీజేపీ నుంచి రావడానికి అది కారణం అయితే. కారణం మరి టీఆర్ఎస్ ఏంటి సార్ పరిస్థితి? టీఆర్ఎస్ మీ బావగారే కదా సార్, అది కూడా నాకు తెలియదు సార్. నన్ను ఉద్యమము రా రా అంటే నేను రాను, ఇది నా దేవుడి పార్టీ, ఎన్టీ రామారావు గారి పార్టీ, ఎన్టీ రామారావు గారు పెట్టింది పార్టీ, నేను రానని చెప్పిన. ఉమ్, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్గా అందరూ చేరిపోయారు. అవును, నేనే లాస్ట్ క్యాండిడేటు. ఉమ్, ఏ బామ్మర్ది రాబోయే నువ్వే లాస్ట్ క్యాండిడేటు, నువ్వు ఒక్కడు ఏం చేస్తావాడా అని చూస్తే నిజమే ఎవరు లేరు. ఆ, చంద్రబాబు కూడా షిఫ్ట్ అయిపోయినట్టు. అవును, పాలిటిక్స్కి. సరే ఇక ఇంత అడుగుతున్నాడు కదా, అందులో నిజంగా కూడా మీ ఫ్రెండ్స్ కదా అని సరే వెళ్ళినందుకు ఎమ్మెల్యేగా గెలిచారు. అక్కడ సోనియా గాంధీ గారు కూడా వచ్చారు నా కాన్ఫరెన్స్కి, దామోదర్ రాజనరసింహని గెలిపించుకోవడానికి. అయినా కూడా గెలిచిన. అవును, సరే అయిపోయింది. నేను ఒక్క చిన్న తప్పు కూడా చేయలేదండి. నేను గవర్నమెంట్ భూములు అమ్ముకోలేదు, కబ్జాలు పెట్టలేదు, ఎవడు సొమ్ము తినలేదు, కాంట్రాక్టులు చేయలేదు, లంచాలు తీసుకోలేదు, డబుల్ బెడ్రూమ్లు కట్టించిన. ఇప్పుడు నా తర్వాత టికెట్ తీసి ఇంకొకటికి ఇచ్చినోడు వాడు ఒక్క డబుల్ బెడ్రూమ్గా కట్టించలేదు. నేను అన్ని మండలాల్లో కట్టించిన, 500 అక్కడ 600 ఇక్కడ అట్లా కట్టించిన. కానీ మరి నన్ను ఎందుకు తీసేసినట్టు నాకు అర్థం కాలేదు సార్. పోనీ ఈ కారణం వల్ల తీసేసినాం అంటే సంతోషం. అవును, సరే పోయినా అక్కడికి పోతే నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. నన్ను 2-3 రోజుల తర్వాత కలుస్తా, ఇప్పుడు కాదు అన్నాడట. నేను ఇంకొక అరగంట ఉంటా, నేను బయట కాలు పెట్టింది అనుకో మళ్ళీ రానిగా మీ దగ్గరికి, ఓకే మీ ఇష్టం ఆలోచించుకోండి అని వచ్చిన. ఓకే, ఆ 2వ రోజు 3 రోజులు లక్ష్మణ్ ఫోను, అన్న చేరొచ్చు కదా అమిత్ షా గారు తీసుకురమ్మంటారు అని అంటే, ఇక్కడైతే కండిషన్ నేను వద్దనుకున్న రాజకీయమే. అవును, కానీ నాకు ఒక కోరిక మిగిలిపోయింది. ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచిన, మంత్రికి వరంగల్ నుంచి ఎంపీగా పోటీ చేయాలి. నేను అక్కడ పుట్టాను వరంగల్లో. నేను 3-4 తరగతుల దాకా కూడా చదువుకున్న. మా నాన్న టీచర్గా పనిచేశాడు. ఎంపీ టికెట్ ఇస్తానంటే నేను మీ పార్టీలో చేరతా అన్న. అంత భాగ్యం, నిన్ను మించిన క్యాండిడేట్ మాకేడ దొరుకుతాడు అన్న. నీకెందుకన్నా నీకే టికెట్ అన్నారు అని నా పేరు లేకుంటేనే లిస్టు పంపారు. ఆడవాడు తలమాసినోడికి ఇచ్చారు, వాడికి డిపాజిట్ రాలేదు. నన్ను మాట ఇచ్చి మోసం చేయటం కదా సార్. అవును, ఒక్క ఆయన కాదు, 3-4 ఉన్నారు. ఇక వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు నేను. పెద్దోళ్ళు, 6-7 అడుగులు ఉన్నోళ్ళు. మురళీధర్ గారు కూడా అన్నారు, నిన్ను మించిన క్యాండిడేట్ మాకు ఏడ దొరుకుతాడని. కానీ అందరు కలిసి నా పేరే లేకుండా లిస్టు పంపారంటే నేను ఢిల్లీకి ఫోన్ చేస్తే, అరే మీ పేరే లేదు సార్, మీరు యాస్పిరెంటా? అయ్యో, 2 రోజుల ముందు ఫోన్ చేసినా బాగుండు కదా. అంతే కదా, లిస్ట్ అయిపోయి ఫైనల్ అనౌన్స్ చేస్తారు. అప్పటికి అనౌన్స్ చేశారు, నువ్వు అనౌన్స్ చేసినా ఇప్పుడు మేము వెనక్కి తీసుకోలేం కదా అని ఫీల్ అయ్యారు. అప్పుడే లక్ష్మణ్ తీసేశారు. మీ కారణంగానేనా? ఎస్. ఓ ఓకే, చాలా సీరియస్గా కంప్లైంట్ చేసిన. అట్లా అయిపోయింది. సరే అప్పుడు మానేద్దాం అనుకున్నా. ఇక ఎంత మోసమా ఇదేంటి, ఇంత అవమానం చేస్తారా నన్నని అనుకున్నాక ఎటుపోను. అదే టీఆర్ఎస్లుగా పోలేను, కాంగ్రెస్లుగా పోలేను, ఏం సైలెంట్గా ఉందాంలే అనుకున్నా. కానీ ఢిల్లీ వాళ్ళు పట్టుకున్నాను. ఇక్కడ వీళ్ళు ఆడే డ్రామాలో వాళ్ళకి తెలియదు కదా. ఇక్కడ పనికొచ్చే వాళ్ళందరూ నెలకొట్టాలి, మేమే ఉండాలి పనికి మాలిన వాళ్ళము అనేది ఢిల్లీకి తెలియదు. ఓకే, ఇక నన్ను 14 రాష్ట్రాలు తిప్పినారు నన్ను ఎలక్షన్స్లో. అవును, ఆఖరికి అండమాన్ కూడా పంపినారు. గెలిపించొచ్చిన. నేను ఎక్కడికి పోయినా గెలిపే. అండమాన్లో కూడా మన ఇండియన్స్, తెలుగు వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. దాంట్లో తెలుగు ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ గెలిపించొచ్చిన అక్కడ కూడా. గ్రేట్. అట్లా ఢిల్లీ పెద్దలు బాగానే వాడుకున్నారు. కానీ ఇక్కడ పెద్దలు మాత్రం బాబు మోహన్ని అసలు అడ్రస్ లేకుండా చేయాలనే దాంట్లోనే ఉన్నారు. మరి వాళ్ళకి ఏం లాభమో నాకు తెలియదు. పార్టీ గెలవద్దంటే వాళ్ళకి, మేము అందరం ఉన్నాం కదా, గెలవకపోతే పార్టీని చూసుకుంటున్నాం కదా, మీరు మంత్రులు మీరు ఎమ్మెల్యేలు అయితే మేమెందుకు అని అన్నాడు ఒకడు. ఓహో, అన్నాడు, నాతోనే అన్నాడు. ఇప్పుడు ఉన్నారా పార్టీలో వాళ్ళు? ఉన్నాడు. వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు కూర్చోవాలా, ఏమైనా కమిషన్లు వస్తే అవి ఏమైనా మిగిలితే తినాలా, మరి కూర్చొని హాయిగా సాయంత్రం 5 కాగానే ఇంటికి వెళ్ళిపోవాలి.
అంతేగాని ఓటు బ్యాంకుని పెంచుదాం, ఎక్కువ మందిని గెలిపిద్దాం, అధికారంలోకి వద్దాం, అయ్యా కోరికలే లేవు వేదవులకి.